తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని చాలా మంది తక్కువగా అంచనా వేశారు. సినీ గ్లామర్ తప్ప రాజకీయ టక్కు టమార విద్యలు తెలియవని అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తప్పని విజయ్ నిరూపిస్తున్నారు. తమిళనాడులో ఇటీవల సంభవిస్తున్న పరిణామాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అన్నాడీఎంకే తాజా పరిణామాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మొత్తం మీద విజయ్ తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన 3 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగల వెట్రి కళగంలో చేరారు. ఈ పరిణామం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వెల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్ తన రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కు అందజేశారు. ఈ 3 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ఎన్నికయ్యారు. కాగా ఈ 3 ఆ తర్వాత మంత్రి ఆదవ్ అర్జున్ను కలిశారు. అర్జున్ తో తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి చర్చలు కూడా జరిపినట్టుగా సమాచారం. ఆ తర్వాత 3 ఎమ్మెల్యేలు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. కాగా టీవీకే చేరిన ఈ 3 నేతలు అన్నాడీఎంకేలోని మాజీ మంత్రులు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి సన్నిహితులుగా పేరు పొందారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లున్నాయి. కాగా ఇటీవల ఎన్నికల్లో టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో సంఖ్యాబలం కూడగట్టుకోకపోవడానికి టీవీకే పార్టీ అధినేత విజయ్ నానా ఇబ్బందులు పడ్డారు. చివరకు డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున మొత్తం 47 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే వీరిలో 30 మంది ఎమ్మెల్యేలు శాసనసభ వేదికగా విజయ్ పార్టీకి మద్దతు పలికారు. అయితే బలపరీక్ష సందర్భంగా తమకు మద్దతు పలికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు కేబినెట్లో విజయ్ చోటు కల్పిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పటి వరకు అలా జరగలేదు. తాజా పరిణామంతో అన్నాడీఎంకేలో మరిన్ని వికెట్లు పడతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సీఎం విజయ్ తిరుచి తూర్పు స్థానానికి రాజీనామా చేయగా ఇప్పుడు ఈ 3 రాజీనామాలతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 4కు చేరింది. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉంటే త్వరలో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా బెంగళూరులో విజయ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు విజయ్ సినిమాలు రిలీజ్ అయిన తొలి రోజు సదరు థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొంటోంది. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో బెంగళూరులో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేస్తోందన్న పెద్ద చర్చ ఎత్తున నడుస్తోంది. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. సినీ గ్లామర్ తప్ప రాజకీయ టక్కుటమార విద్యలు తెలియవని అనుకున్నారు. అయితే అందరి అంచనాలు విజయ్ తప్పని నిరూపిస్తున్నారు. తమిళనాడులో ఇటీవల సంభవిస్తున్న పరిణామాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద విజయ్ తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏమైనా తమిళనాడు రాజకీయాలలో విజయ్ తన మార్క్ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.